ఓం నమో వెంకటేశాయ జై చిన్నమస్త. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస అండి. ఐఎమ్ డాక్టర్ భార్గవదేవన. సో ఈరోజు నేనున్న ప్లేస్ స్వామివారి పర్వతం అన్నమాట. పర్వతం మీద ఉన్నాం కాబట్టి ఈరోజు పర్వత యోగం గురించి మాట్లాడుకుందాం. సరే, ఏంటిది పర్వత యోగం అంటే ఏంటి? ఈ యోగం రావాలంటే ఎటువంటి కంజంక్షన్స్ ఉండాలి అండ్ ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తాయి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. పర్వత యోగం తర్వాత నేను ఇంకొక విషయం అండి, మీరు ఇక్కడ గమనించారా? ఇక్కడ చూడండి, ఇలాంటి చిన్న చిన్న ఈ కన్స్ట్రక్షన్స్ చూసారా? ఆ స్టోన్స్ పెట్టి చూడండి. ఇక్కడ మీరు ఈ శిఖరం మీద కానీ అండ్ శ్రీశైలంలో కానీ మనం ఆ పర్వత ప్రాంతాల్లో చూసామంటే ఇట్లాంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి మీకు. శ్రీశైల శిఖరం మీద కానీ అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇట్లాంటి చిన్న చిన్న రాళ్ళ ఇట్లా దానిని వన్ బై వన్ మనకు స్టెప్ లాగా పెట్టేసి ఇలా పెట్టేస్తుంటారు అనమాట. నేను చిన్నప్పటి నుంచి ఇట్లాంటి గమనిస్తుండేవాడిని, కానీ మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ చూడండి ఎంతగా అందరు పెట్టేశారనేది. నేను చిన్నప్పటి నుంచి అనుకుంటా అంటే ఎందుకు ఇలా పెడతారు అనేది, అది నేను వీడియో లాస్ట్లో చెప్తాను. సరే, ఇక మనం పర్వత యోగం గురించి చెప్దాం. పర్వత యోగం వలన బెనిఫిట్స్ ఏముంటాయంటే వెరీ 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 సూపర్ పాజిటివ్స్ ఉంటాయన్నమాట. ఇది ఎట్లా ఉంటుందంటే, మీకు పంచమహాపురుష యోగాలు అన్ని యోగాలు ఎలా ఉంటాయో ఆ యోగాల ఎనర్జీ అంతా ఈ పర్వత యోగంలోనే ఉంటుంది. మరి ఈ పర్వత యోగం రావాలంటే ఎటువంటి కాంబినేషన్లు ఉంటాయంటే, నంబర్ 1 ఇక్కడ కాంబినేషన్ల కంటేనండి, ఏదైనా శుభగ్రహాలు కానీ మనకు చంద్రాత్ ఇక్కడ లగ్నం నుంచి చూడరు. పర్వత యోగానికి కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉన్నాయి. పర్వత యోగంలో చంద్రాత్ 1, 4, 17 ఈ స్థానాల్లో మీకు శుభగ్రహాలుంటూ 8 and 6 పొజిషన్లు గ్రహవర్జితాలు అయి ఉండాలి. ఓకేనండి. సో మళ్ళీ చెప్తాను చూడండి, చంద్రాత్ లగ్నాత్ కాదు. 1, 2 గ్రంథాల్లో మనకు లగ్నాత్ అని ఉంటుంది, బట్ లగ్నాత్ ఈజ్ నాట్ ఎ వ్యాలిడ్ పాయింట్. చంద్రాత్ మనకు ఎందుకంటే చంద్రుని ద్వారా ఇది ఈ యోగం హైలీ యాక్టివేషన్లో ఉంటుంది కాబట్టి చంద్రాత్ మనకు కేంద్ర స్థానాల్లో మంచి శుభగ్రహాలు. ఇప్పుడు ఎట్లయితే మనకు పంచమహాపురుష యోగాలు మనకు లగ్నాత్ చూస్తామో, అలాగే చంద్రాత్ ఇవి ఆ స్థానాల్లో ఉంటూ ఏవైనా శుభగ్రహాలు ఉంటూ 6 and 8 పొజిషన్లో మనకు గ్రహవర్జితం అయితే గిన చాలా హయ్యర్ ఎనర్జీ పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ పర్వత యోగం. మరి ఈ పర్వత యోగం వల్ల బెనిఫిట్స్ ఏమంటే, ఇందాక మాట్లాడినట్టు పంచమహాపురుష యోగాల్లో ఉన్న ఎనర్జీ అంతా కూడా ఈ పర్వత యోగంలోనే ఉంటుంది. వెరీ 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 ఎక్సలెంట్ ఎనర్జీ. ఇంకా వాడికి తిరుగుండదు అనమాట. పెద్ద భూస్వామి అవుతాడు, ల్యాండ్ లార్డ్స్, రియల్ ఎస్టేట్ ఎక్సలెంట్గా చేయగలుగుతాడు, మంచి నేమ్, ఫేమ్. వృశ్చిక యోగం, మహామాలవి యోగం, శశమహాపురుష యోగము, హంసయోగము, భద్రయోగము, ఇన్ని యోగాలు కలిపిన క్వాలిటీస్ అన్నీ కూడాను అవి కొంచెం ఇవి కొంచెం అన్ని మిక్సీలో కొడితే ఎలా ఉంటుందో అవన్నీ వేసేసి ఒక గ్రైండర్లో కొట్టినట్టు పేస్ట్ లాగా ఈ పర్వత యోగం యాక్టివేషన్ ఉంటుంది. బట్ నా దగ్గరికి ఎందుకంటే నేను ఎన్నో జాతకాలు చూసినప్పుడు కానీ పర్వత యోగం అన్న జాతకం అయితే చూడలేదు. కానీ పర్వత యోగం అయితే ఎవరికొవరికి ఉండే ఉంటుంది, ఎందుకంటే ఉండకపోతే పరాశరుడు అయితే చెప్పడు కదా. కానీ ఇంత పంచమహాపురుష యోగాల ఎనర్జీ పర్వత యోగంలో ఉండి అది ఒక జాతకంలో ఫైండ్ అవుట్ చేసి అతను మామూలు రేంజ్లో ఉండడు అనమాట. చాలా హయ్యర్ రేంజ్లో ఉంటాడు. అది మరి ఏ జాతకురాలు ఉందో అది అది మనం కనుక్కోవాల్సి ఉంటుంది. నేను కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను పర్వత యోగం ఎవరికైనా ఉందా అని చెప్పేసి. అంటే అతనికి ఉండదు. పంచమహాపురుష యోగాల కాంబినేషన్లో వచ్చే ఎంత బెనిఫిట్స్ ఉంటాయో అంత బెనిఫిట్స్ ఈ సింగిల్ యోగమే వస్తుంది. సో అది పర్వత యోగం అంటే. ఇక ఈ పర్వత యోగము మీ జాతకంలో ఉంది, ఒకసారి లేదో చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్, ఇక దీనిల గురించి వద్దాం. ఇవి ఎందుకు ఇలా పెడతారంటేనండి, ఒకప్పుడు అంటే ఇట్లా పర్వతాలు ఎక్కి వచ్చేవాళ్ళు కదా, వాళ్ళ కోరికలు నెరవేరడానికి అని చెప్పేసి ఇలా పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఏదో ఒక కొండ గుర్తులాగా ఆ కోరిక నెరవేరుతుంది అని వాళ్ళకి నమ్మకం. ఎస్పెషల్లీ ఇట్లాంటి పర్వత ప్రాంతాల్లో ఇలా చేయడం ద్వారా.
అంతే దాని వెనకాల ఉన్న స్టోరీ అదే అనమాట. ఇది కూడా ఎట్లా నేను తెలుసుకున్నానంటే, నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ శిఖర దర్శనం చేసేటప్పుడు నేను ఒక పంతుల్ని అడిగాను, ఏంటండి ఇలా పెడతారంటే, లేదండి కోరికలు నెరవేరడానికని ఇలా పెడతా ఉంటారని చెప్పినాను. అప్పుడు నేను కూడా ఒక చిన్న కన్స్ట్రక్షన్ అనేది చేశానన్నమాట. సో వెరీ గుడ్, వెరీ గుడ్. నిజంగా అంటే ఆ, ఇవి నిజంగా నెరవేరుతాయి. రియలీ ఇట్ వర్క్స్ అనమాట. నేను కూడా ఒకటి పెట్టాను, నా కోరిక నెరవేరింది శ్రీశైలం మీద. సో స్వామి దగ్గర అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. స్వామి అన్నీ నేను అనుకున్నవన్నీ ఆయనే ఇచ్చేస్తున్నాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కదా. సో మరి మీరు కూడా ఈసారి ఎప్పుడైనా ఇట్లా పర్వత ప్రాంతాల్లో వచ్చినప్పుడు ఇలాంటివి పెట్టి ప్రయత్నం చేయండి. ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. అండ్ పర్వత యోగం గురించి ఉన్న ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశ్, జై చిన్నమస్త. నెక్స్ట్ మనము ఇంకొక రకరకాల డిఫరెంట్ యోగాస్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేష్, జై చిన్నమస్త. కీప్ సబ్స్క్రైబింగ్ అండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమో వెంకటేష్, జై చిన్నమస్త.